నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలో మరో 4 కరోనా పాజిటివ్ కేసుల నమోదు. లాయ్ స్ట్రీట్, ఆరెంజ్ స్టోర్ వెనుక బజారులలో గుర్తించిన అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. పలు అంశాలను వివరించిన అధికారులు. వైకాపా నాయకుల వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు. అనుమోల ప్రసాద్ హుందాతనాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడి. వినుకొండ పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో లాయ్ స్ట్రీట్లో 3, ఆరెంజ్ స్టోర్ వద్ద 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో వినుకొండ పట్టణంలో మొత్తం కరోనా కేసులు 70కు చేరుకోగా కరోనా పరీక్షా ఫలితాలు రావటంలో ఆలస్యం నెలకొంటుండటంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ల ద్వారా వైరస్ మరింత వేగంగా పెరిగే ప్రమాదం నెలకొని ఉంది. మొబైల్ వాహనం ద్వారా చేసే కరోనా పరీక్షలు అతి తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఫలితాలు గంటల వ్యవధిలో ఇవ్వగలిగితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని ప్రజలు అంటున్నారు. బొల్లాపల్లి మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బండ్లమోటు ఎస్ఐ అనిల్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బొల్లాపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి. బొల్లాపల్లి మండలంలో ఈ రీసెంట్గా 1 వారం రోజుల్లో 5 కేసులు వచ్చినందున ప్రతి ఒక్కరూ గ్రామంలో ఈ కరోనాకు సంబంధించి జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించే బయటికి రావాలి. మరియు అనవసరంగా బయట తిరగటం కానీ ఇట్లాంటి అనవసర పనులకు వెళ్లకుండా అవసరమైన వాటికి వెళ్తూ ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా భావిస్తూ కరోనాకి రాకుండా జాగ్రత్త పడాలి. ఈ బెల్లటూరు గ్రామంలో, బొల్లాపల్లి గ్రామంలో కరోనా వచ్చిన సందర్భంగా ఆ ఊర్లో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి ఎవరినైతే గుర్తించి అందరికీ టెస్టులు నిర్వహించడం జరిగింది. రిజల్ట్స్ వెయిటింగ్. దాంట్లో భాగంగా ఈ షాపులు, కిరాణా షాపులు కానీ హోటల్స్ వీటన్నిటినీ కూడా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చర్చించి హోటల్స్ని వాటిని మూసివేయటం జరిగింది. మిగతా కిరాణా షాపులు అవి కూడా గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం అవి కూడా నడుపుతూ ఉన్నారు. కావున ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఈ కరోనాను తరిమి కొట్టడానికి బాధ్యతగా చేస్తూ మాస్కులు, శానిటైజర్లు వాడి తన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని మన మినిమం డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాం. వినుకొండ పట్టణంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయం నందు జరిగిన సమావేశంలో అధికారులతో కలిసి పలు విషయాలను వివరించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పట్టణ సిఐ చిన్నమల్లయ్యలు పలు అంశాలను వివరించారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనం ఉన్నటువంటి పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా వైరస్తో పూర్తి స్థాయిలో అందరూ కూడా మానవ జాతి అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భారతదేశం ఏ విధంగా కట్టడి చేసిందో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు వినుకొండ నియోజకవర్గం ఫస్ట్ టైం మనం సెకండ్ టైం చాలా జాగ్రత్తగా కాపాడుకోగలిగాం. అందరూ సహకరించారు. కానీ మనం అందరం కూడా ఊహించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఎప్పుడైతే వలస కూలీలు ఇక్కడికి రావడం జరిగింది, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు అక్కడి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా పక్కన రెడ్ జోన్ ఉన్న నరసరావుపేట పక్కనే ఉంది. మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాలని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ మరి వ్యాపార వర్గాల్లో పూర్తి స్థాయిలో బిజినెస్ పరంగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్న తరుణంలో ఎక్కడో పొరపాటు జరిగింది. అదేవిధంగా ఆ పొరపాటులో భాగంగా మరి ఈరోజు మనం వినుకొండ దాదాపుగా 92 కేసులు వినుకొండ నియోజకవర్గంలో రావడం జరిగింది. వీటన్నిటిని కూడా మరి మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు ఎంప్లాయీస్ కానివ్వండి, గ్రామ సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసుకొని ఎక్కడైతే డ్రైనేజీ సిస్టమ్ బాగాలేదో అవన్నీ పూర్తిగా మరి క్లీన్ చేయించే వ్యవహారం చేయాలి. అదేవిధంగా అక్కడ ఏవైతే శానిటైజేషన్ చేయాలో అవి కూడా పూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది. శానిటైజర్తో పాటు కమిషనర్ గారు చెప్పినట్టుగా బ్లీచింగ్ పూర్తి స్థాయిలో ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిందాకా ఉండి వచ్చినాక కంగారు పడేదానికంటే గ్రామంలోకి ఈ వైరస్ని రాకుండా పూర్తిగా మీరు అందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఏల్పూర్ గ్రామంలో కూడా కేసులు రావడం జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పెద్ద గ్రామం ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒక పొరపాటుకి చాలా వరకు మరి చాలామంది దీంట్లో ఏమీ తెలియనటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు మరి వాళ్ళకు కూడా ఈరోజు వైరస్ సోకటం జరిగింది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుందాం. శానిటైజర్ కానీ, బ్లీచింగ్ కానీ ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా క్లీన్ చేసుకోవాలి. అన్నీ కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. ఏల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది ఒక ఎలా ఉందనే దాన్ని మనం పూర్తి స్థాయిలో ఇవాళ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. టెస్టింగ్ బండి పంపిస్తామని అడిగాను. ఇంకా కొత్త లింకులు ఏమైనా ఉన్నాయా వాటన్నిటిని కూడా తీసుకొని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. బస్సు పంపిమని నేను ఏల్పూర్కి ఒక బస్సు కావాలని చెప్పడం జరిగింది. బస్సు వస్తుంది. మీకు ఎవరికైతే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు దగ్గు కానీ, తుమ్ములు కానీ, జ్వరం కానీ ఎలాంటి అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తే వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేయించుకొని ఇప్పుడు ఎవరైతే గ్రామంలో నివసిస్తున్నామో అందరూ కూడా ఇంటి వరకే పరిమితం కండి. అవతల ఇంట్లో వాళ్ళ కాడికి పోయి మనం వాళ్ళతోటి మాట్లాడుకోవటం, వాళ్ళతోటి ఏదో
కాసేపు కాలక్షేపం చేయటం అనేది కూడా పక్కన పెట్టండి. నియోజకవర్గం మొత్తం కూడా అదేవిధంగా పక్కింటికి వెళ్లకుండా మన ఇంట్లోనే మనం ఉండి అన్ని విధాల అవకాశం ఉన్నంతవరకు బయటికి కూడా వెళ్లకుండా ఈ ఒక 10-15 రోజులు దీన్ని ఎక్కడ ఏముందని తెలుసుకున్నంత వరకు ఎవరికుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. మీరు మీ జాగ్రత్తలు తీసుకునే పరిస్థితుల్లో మన కుటుంబంలో మనం కాకుండా కుటుంబ సభ్యులు అందరం కూడా ఇబ్బంది పడతారని కూడా మరొకసారి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. కాస్త కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటూ, వినుకొండ పట్టణానికి కమిషనర్ గారు కానివ్వండి, మరి ఇప్పుడు మల్లికార్జునరావు గారు మా మాజీ శాసనసభ్యులు, అటు సిఐ గారు అందరూ చెప్పారు. ఎవరు మేము చెప్పినా కూడా చెప్పటం వరకే జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మనం ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా బయటికి రావాలంటే ఎంతో బలమైన కారణం ఉంటేనే బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ రేపు కాదు, కొన్నాళ్ళు మనం ఇలాంటి జీవితం గడపాల్సిందే. గడపని పరిస్థితుల్లో మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. ఏ మాత్రం కనుక మనం అశ్రద్ధ చేస్తే మనం చాలా నష్టపోతామని మరొకసారి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఊరు బయట హోటల్స్ కూడా అక్కడికి పోతున్నారు, ఇక్కడ మోటార్ సైకిల్ తీసుకొని ఏదో కాలక్షేపానికి పోయినట్టు, టూరుకు పోయినట్టుగా ఆడికి పోయి ఆడందరు గుంపులు అయ్యి అక్కడేదో ఆడ తినేదానికి కనీసం అన్నా మనం ఆలోచించాలిగా. ఏంటి అక్కడ తినేది? నిన్న ఇష్టరాజపల్లి కాడ హోటలు ఏంది ఆ గుంపులు అక్కడ? కనీసం మనకంటే ఎక్కువ, మన ఆరోగ్యాల కంటే ఎక్కువ ఆ హోటల్స్, ఎక్కడైనా హోటల్స్ కూడా మీరు అవకాశం ఉన్నంతవరకు ఎక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా హోటల్స్ అన్ని కూడా కొంతగా హోటల్స్ యాజమాన్యం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రోడ్డు మీద నిలబడ్డప్పుడు కూడా మాస్క్ ఎవరు లేరు నా పక్కనని మాస్క్ తీయొద్దు. మాస్క్ను పూర్తి స్థాయిలో ధరించాల్సిన అవసరం ఉంది. మాస్క్ కూడా ఏదో పలసటది ఏదో గాలి దోలుతుందని పెట్టుకుంటే గాలి దోలితే మనకు ఇబ్బంది వచ్చినట్టే. నేను కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మాస్క్ ఉంది, ఇది ఉంది. ఈ రెండు మనం పెట్టుకోవటం అంటే వీలైనంత వరకు మనం ఆ గాలిని మనకి ఇబ్బందిగానే ఉంటుంది. కాస్త ఊపిరాడినట్టుగా తగిన విధంగా ఆక్సిజన్ రాకపోయినా దీన్ని మనం పూర్తి స్థాయిలో మనం మాస్కొని తీయటానికి వీల్లేదు. ఇవన్నీ కూడా అవకాశం ఉన్నంతవరకు మీరు అందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, వినుకొండ పట్టణానికి ఇంకా కూడా ఆ టెస్టింగ్ బండ్లు కూడా రమ్మని చెప్పడం జరుగుతుంది. ఆ టెస్టింగ్లన్నీ కూడా ఎవరికైతే ఈ సింటమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరొకసారి టెస్టింగ్లు చేయించుకోండి. ఏదన్నా ఒక్కళ్ళతోటే పోయేదానికి కుటుంబం మొత్తానికి రాకుండా ఉండాలంటే మనం టెస్టింగ్ చేయించుకోవాలి. బయటకు వచ్చి తిరిగే వాళ్ళు కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అనూహ్యంగా వినుకొండ పట్టణం, వినుకొండ నియోజకవర్గంలో ఈ కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. మరి ఉధృతంగా ఉన్న సమయంలో మన వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అదేవిధంగా అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి దాన్ని నిరోధించడం కలిగింది. ఏదైతే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి మన పట్టణానికి కానీ మన నియోజకవర్గం వచ్చిన తర్వాతే ఈ కోవిడ్ ఈ రోజున వ్యాప్తి చెందడం జరుగుతూ ఉంది. మరి అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని కట్టడి చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, స్వీయ రక్షణ పాటించండి. ప్రభుత్వ అధికారులు చెప్పిన విధంగా మనం అందరం నడుచుకొని ఏదైతే మనం స్వీయ రక్షణ ఉంది, బయటికి సాధ్యమైన మేరకు బయటికి రాకుండా ఉండటం, బయటకు వచ్చిన తర్వాత మనం చేతులను శుభ్రంగా కడుక్కోవటం, మాస్కులు ధరించటం, ఇలాంటి స్వీయ రక్షణ పాటించినట్టయితే మనల్ని మనం కాపాడుకుంటూ ఈ నియోజకవర్గాన్ని, ఈ పట్టణంలో ఉన్న ప్రజలను కూడా కాపాడేదానికి చక్కటి అవకాశం ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఉధృతమైందే తప్పనిసరిగా అందులో మన పాత్ర ఉంది. మనం ఉల్లంఘించడం మూలానే ఇది వ్యాప్తి చెందుతుందనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా కట్టడితో ఉండి దీన్ని అణిచివేసేదానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దామని సందర్భంగా తెలియజేస్తాం.
ఓకే, అందరికీ నమస్కారం అండి. వినుకొండ పట్టణంలో ఈరోజు పరిస్థితి మనకు 66 లైవ్ కేసులు ఉన్నాయి. మనకి కోవిడ్ కేసులు ఒక 3 కేసులు డెత్ కేసులు ఉన్నాయి. మొత్తం 69. ఈరోజు కొన్ని రిజల్ట్స్ వచ్చినవి, అవి ఇంకా అకౌంట్ తెలియలేదు అది. సో టోటల్గా మనకి మెయిన్ బజార్లో ఎక్కువ కేసులు వచ్చినాయి. మనకి మెయిన్ బజార్ అంటే వరంగా గుడి బజార్ వచ్చి ఎక్కువ వచ్చినాయి మనకి. దాంట్లో 31 కేసులు వచ్చినాయి. సో మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసాము. అక్కడి నుంచి ఈ 31 కేసుల నుంచి కూడా మళ్ళీ ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వకుండా మనం ఫుల్గా దాన్ని రెడ్ జోన్ చేసేసాము, కంటైన్మెంట్ జోన్ చేసేసాము. కంటైన్మెంట్ జోన్లోకి ఎవరు కూడా వెళ్ళటం కానీ రెడ్ జోన్ నుంచి బయటికి రావటం కానీ పూర్తిగా నిషేధించడం అనేది. కాబట్టి వినుకొండ పట్టణ ప్రజలు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కంటైన్మెంట్ జోన్లో లేదా రెడ్ జోన్లో ఎవరు కూడా బయటికి రావద్దు. అట్లని చెప్పి బయట వాళ్ళు దాంట్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే వైరస్ని మనం 14 రోజులు కింద మనం దాన్ని కంటైన్మెంట్ చేయగలిగితే దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ పూర్తవుతుంది. ఆ వైరస్ అనేది ఆటోమేటిక్గా మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోయింది. సో ఈ చిన్న జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఈ రెడ్ జోన్ల వరకు దాదాపు 23 రెడ్ జోన్లు మనం చేస్తున్నాం. ఇక్కడ 23 రెడ్ జోన్లలో కూడా ప్రజలకి నిత్యావసర సరుకులు కానీ పాలు, పండ్లు, కూరగాయలు, ప్రొవిజన్స్ అన్నీ కూడా మెప్పం వాళ్ళ ద్వారా అరేంజ్ చేస్తున్నాము. సో మీ దగ్గర ప్రతి రెడ్ జోన్ దగ్గర ఒక టెంట్, కుర్చీలు వేస్తున్నాము. ఎవరైనా సరే అక్కడ నెంబర్ వాలంటీర్కి ఫోన్ చేస్తే మీకు ఏదైనా అందిస్తారు. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, మీరు రెడ్ జోన్లో కాకుండా బయట ఉన్నవాళ్ళు మాత్రం, రెడ్ జోన్ బయట ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా COVID-19 రూల్స్ ప్రకారము ఈ వైరస్ రాకుండా, కరోనా వైరస్ రాకుండా, ఈ COVID-19 జబ్బు రాకుండా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటి అంటే, మీరు బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీగా మాస్క్ ధరించుకోవాలి, హ్యాండ్ శానిటైజర్ జోలో పెట్టుకోవాలి, ఎక్కడైనా టచ్ చేసిన వెంబటే దానికి హ్యాండ్ శానిటైజర్ చేసుకోవాలి. తర్వాత మనిషికి మీరు ఎక్కడైనా సరే ఎదుటి వ్యక్తిని దూరం జరగని ఎప్పుడు చెప్పకూడదు. మనమే ఆ వ్యక్తికి దూరంగా జరగాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మనం ఖచ్చితంగా ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనిషికి దూరం మినిమం 2 మీటర్స్కి మనం పాటియగలిగితే, 6 అడుగులు పాటియగలిగితే మనకు కరోనా రావడం అనేది ఎటువంటి పరిస్థితిలో జరగదు. సో ఈ చిన్న జాగ్రత్తలు మనం టౌన్లో కొన్ని మీరు చేసుకోవాల్సి వస్తుంది. పుట్టినరోజు ఫంక్షన్లని, చిన్న ఫంక్షన్లు గ్యాదర్ అవుతున్నారు. పొరపాటున కూడా మీరు ఆ ఫంక్షన్లకి వెళ్ళకూడదు. పిలిచినా కూడా ఇది కరోనా కొంచెం ఇబ్బంది కదమ్మా, మేము రావడానికి వీలు కాదని ముఖం మీద చెప్పలేకపోయినా వాళ్ళు పిలిస్తే పిలిచారు కానీ మీరు వెళ్ళకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఫంక్షన్లకు మాత్రం వెళ్ళడానికి వీలు కాకూడదు. అదొకటి. తర్వాత ఆహార పదార్థాలు వచ్చేసరికి ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరైనా ఆహార పదార్థాలు ఇచ్చినా, మా రుచి చూడమని కానీ, లేదంటే ఏదన్నా వాళ్ళ మీద అభిమానంతో ఇచ్చినా కూడా ఈ టైంలో తీసుకోవద్దు దయచేసి. మీరు వేరే వాళ్ళకు కూడా ఇవ్వకూడదు. ఈ పాయింట్లు మాత్రం గృహిణులు ఖచ్చితంగా వీటిని మీరు అమలు జరుపుకోవాలి. మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మీరు కానీ ఎవరైనా సరే ఈ కరోనాకి ఎవరు అతిథులు కాదు. సో ఈ చిన్న జాగ్రత్తలు, ముఖ్యంగా పనివారులు ఎవరైనా ఉంటే కనుక సొంతంగా పని చేసుకోవడం అనేది అతి ముఖ్యమైన సూచన. నెక్స్ట్, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్, గ్లౌజులు ధరించి ఎలా అయితే ధరిస్తారో, బయట నుంచి ఇంటికి పోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ చెప్పులు, షూస్ బయట వదిలేయాలి. డెటాల్ నీళ్లు బయట పెట్టుకోవాలి. చేతులు, కాళ్ళు కడుక్కున్న తర్వాతనే, డెటాల్ నీళ్ళతో కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్, రెండవది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అసలు బయటికి వెళ్ళాల్సి రావటం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి. ఏ ఊరికి కూడా ప్రయాణాలు కూడా అవాయిడ్ చేసుకోవాలి. వెళ్ళవలసిగిన వస్తే తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఇది మా దగ్గర ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారము. మేమైతే మున్సిపాలిటీ వాళ్ళు మీకు చేసే సౌకర్యాలు ఏంటంటే, మేము ఊరు మొత్తం బ్లీచింగ్, సున్నం చల్లుతున్నాము. కొంతమంది అచ్చం బ్లీచింగ్ చల్లమంటున్నారు. అచ్చం బ్లీచింగ్ చల్లితే చల్లేవాడు చేతులు పోతాయి, కళ్ళు, ముక్కులు, చెవులన్నీ డ్యామేజ్ అయిపోతాయి, ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అవుతాయి. సో ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, 1 బస్తా బ్లీచింగ్కి 4 బస్తాలు లేదా 5 బస్తాల సున్నం కలిపి చల్లాలి. అప్పుడే అది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే లంగ్స్ లేకపోయిందంటే లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. డైరెక్ట్గా బ్లీచింగ్ పీల్చుకోకూడదు, అది క్లోరిన్ గ్యాస్ అది. సో ప్రజలు చాలామంది అపోహపడుతున్నారు, అందరూ సున్నమే చల్లుతున్నారని. అలా వీలు ఉండదండి. సున్నము, బ్లీచింగ్ కలిపి చల్లుతారు. ఇది మొత్తం మీరు ఎవరన్నా మీ ఏరియాలో చల్లకపోతే మా మున్సిపాలిటీ ఎవరైనా ఫోన్ చేసినా మేము అరేంజ్ చేస్తాం. నెక్స్ట్, హైపోక్లోరో సొల్యూషన్. మీ గేట్లు తడిచేలా మీరు కోఆపరేట్ చేయండి. గేట్లు తడిచేలా మా వాళ్ళు కొడతారు, అవి మీరు దాన్ని అబ్జెక్షన్ పెట్టకూడదు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఏదైనా మీకు ఎక్కడైనా సమస్య వచ్చింది, మేము టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మీకున్న లక్షణాలు, జలుబు, దగ్గు, వాంతులు, తిమ్మిర్లు, దద్దుర్లు, విరోచనాలు, కడుపులో నొప్పి, తలనొప్పి, ఏ లక్షణాలు ఉన్నా సరే, ఆయాసము, ఇవన్నీ ఉన్నా కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నేరుగా వచ్చి అక్కడ డాక్టర్ బుచ్చిబాబు గారు ఉంటారు, ఆయన దగ్గర మీరు ఓపీ రాయించుకొని ఆ రోజు టెస్ట్ చేయించుకోవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవరికైనా టెస్ట్ జరగలేదు అని అంటే కనుక
ఆ రోజు మీరు డేటు, ఆధార్ కార్డు, టైం మీరు తీసుకొని నెక్స్ట్ డే రావచ్చు. ఆ రోజు కానీ మీకు స్లాట్ కింద సరిగ్గా లేకపోతే. సో ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఇటు పోలీసులకి, ఇటు మున్సిపాలిటీకి, ఇటు రెవెన్యూకి మీరు అందరూ సహకరించిన యెడల మేము మా శక్తిలో మేము మీకు సహాయ సహకారం అందించి ఈ కోవిడ్-19 మ్యాక్సిమం కేసులు తగ్గడానికి మనం అందరం కలిసి పోరాడితే తగ్గుతాయి. లేదు ఎవరందరూ వాళ్ళు విచ్చలవిడిగా తిరిగితే మాత్రం ఇవి తగ్గడానికి వీలు కాకపోవడం కాక ఇంకా పెరిగిపోతాయి. పెరిగిపోయినందువలన మనకి ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోతాయి. ఎందుకంటే రోజు రోజుకు పెరిగే కొద్దీ ఇంకా టైట్ అవుతుంది బయట తిరగడానికి. కానీ ఇప్పుడు బ్యాంక్స్ వాళ్ళు తెరిచాము, రేపు బ్యాంకులు కూడా తెరవడానికి వీలుండదు. సో అన్ని షాప్స్ కూడా తెరవడానికి వీలుండదు. ఇప్పుడు కిరాణం తెలుసున్నాము, ఇంకా కోవిడ్ కేసులు బజార్కి ఎక్కువ పెరిగినాయి అనుకోండి. సో మనం అలా కంటైన్మెంట్ జోన్ పెరిగిపోతాయి, కంప్లీట్గా లాక్డౌన్ స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించి మీ సహాయ సహకారం అందించవలసిన కోర్సు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ కోవిడ్ సందర్భంగా మీరందరూ దయచేసి వినుకొండ పట్టణానికి ఫ్రీగా రావద్దు. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్సు, దాబాలు ఏవి కూడా లేవు, మొత్తం క్లోజు. ఎటువంటి ఏవి కూడా నడవవు. మీరందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఏదో ఫుడ్ దొరుకుతుంది లేదా తిరుగుతాము బజార్లో అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. 14 రోజులు కంటైన్మెంట్ ఉంది. ఈ కంటైన్మెంట్కి మీరు అందరూ సహకరించి ఈ కోవిడ్ బారిన పడకుండా మన పట్టణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ ఫ్రూట్స్ వాళ్ళు, ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకు టైం 9 అంటే 9కే వెళ్ళిపోవాలి. దయచేసి రోడ్ల మీద పెట్టకండి. ఆటో వాళ్ళు కూడా ఎవరు రావద్దు, ప్యాసింజర్స్ని తీసుకొచ్చి తిప్పొద్దు. అలాంటి ఆటోలకి వస్తే సీజ్ చేస్తాం. వాటి మీద ఇప్పుడు కేసులు కూడా నమోదు చేస్తాం. గతంలో 150 సీజ్ చేయడం జరిగింది. 150 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. బండ్లు కూడా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతోనే. ఎందుకంటే సార్కి ఇచ్చేయండి, చాలా రోజులు అవుతుంది అని చెప్తే కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేసులు నమోదు చేసి సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం బండ్లు కూడా, 2 వీలర్స్ కూడా రావద్దు. టైం అయిపోయిన తర్వాత 9 తర్వాత ఎవరికి అలవలేదు. మళ్ళీ ఉదయం 6 గంటలకే పాలు, నిత్యావసర వస్తువులు. ఇంకొకటి కూడా పాలు, నిత్యావసర వస్తువులైనా రెడ్ జోన్లోకి మాత్రము షాపులు ఓపెన్ అవుతున్నాయండి. వాళ్ళ మీద పక్క కేసు చేసి వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే రెడ్ జోన్ కంటైన్మెంట్ ఏరియాలో ఎవరిని కూడా మేము అసలు అలౌ చేయడం లేదు. షాపులు, కిరాణా షాపులు ఓపెన్ చేస్తున్నారు. చూసాను ఈరోజు చాలామంది కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపు నుండి అయితే అలాంటి జరగడానికి వీలు లేదు. వాళ్ళందరూ కూడా రేపు నుంచి ఓపెన్ చేయమని చెప్పారు. వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళ తరఫు నుండి కూడా ఫైల్ రాయడం జరుగుతుంది. పోలీస్ ఒకటి, మున్సిపాలిటీ 2 కలిసి ఫైల్ రాయడం జరుగుతుంది. అలాగే మాకు ఈరోజు కూడా ఎక్స్ట్రాగా మా ఎస్పీ గారు ఫోర్స్ని పంపించాడు. ఇవన్నీ కూడా చెక్కింగ్ పెడుతున్నాము. అన్ని దారులన్నీ కూడా అష్టదిగ్బంధనం చేస్తున్నాము. కాబట్టి మీరు ఎవరు కూడా లోపలికి రావద్దు. వస్తే మాత్రం వెహికల్స్ అన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కోవిడ్ వ్యాప్తికి మీరందరూ కూడా సహకరించకుండా నిర్మూలించడానికి సహకారాలు అందించండి. పట్టణ పరిధిలోని పేదలకు 2 సెంట్ల స్థలాన్ని, గ్రామీణ ప్రాంత పేదలకు 3 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఏఐఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, దానిని పెంచాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సిపిఐ పార్టీగా స్వాగతిస్తున్నాం. అయితే ఎవరైతే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తామని చెప్తా ఉంది. అట్లానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం సెంటున్నర ఇస్తూ ఉంటుంది. ఇవాళ పట్టణాల్లో సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవడం అంటే 4-5 ఉన్న కుటుంబ సభ్యులకి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. కాబట్టి ఇవాళ మేము సిపిఐగా ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే పట్టణాల్లో నివసిస్తున్న నిరుపేద ప్రజలకి 2 సెంటు స్థలం ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో పశువులు ఉంటాయి కాబట్టి అట్లనే ఎక్కువ మంది కుటుంబాలు ఎక్కువ మంది సంఖ్య ఉంటుంది కాబట్టి 3 సెంటు స్థలం ఇవ్వని చెప్పి కూడా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్ళి సిపిఐగా మరి కరోనా వైరస్ కారణంగా మరి దూరంగా పాటిస్తూనే వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లానే వినుకొండ పట్టణంలో సంబంధించినటువంటి ఇళ్ల స్థలం టౌన్లో పరిధిలో ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలు కూడా రకరకాలుగా ఇళ్ల స్థలాలు టౌన్ కాకుండా ఊరు బయట ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ఎంఆర్ఓ గారు స్వయంగా దాన్ని పర్యవేక్షించి వాస్తవాలని ప్రజలు తెలియజేసే విధంగా గ్రామీణ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టౌన్ పరిధిలో ఇళ్ల స్థలాలని చెప్పి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
కాబట్టి ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఇంకా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆగస్టు 15 దాకా ఇస్తాం కాబట్టి ఎవరైతే నిరుపేదలు ఉండి పెట్టుకునేటువంటి అర్జీలు ఉన్నాయో వారిని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టించి వాళ్ళు కూడా ఇస్తారని చెప్పి కూడా మేము సిపిఐ పార్టీగా అధికారులని కోరుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా విపత్తులో ఇటువంటి వాటికి తావు ఇవ్వకుండా హుందాగా వ్యవహరించాలని సూచించారు. వైకాపా నాయకులు అనుముల ప్రసాద్ ఎంతో హుందాగా మాట్లాడారని ఆయన మాటలను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్నటువంటి ఆ రోజు ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి మాట్లాడినటువంటి అందరూ కూడా మండల స్థాయిలో టీడీపీ మండల ప్రెసిడెంట్లుగా ఒక ఆయన 3 సార్లు చేశారు, ఒక ఆయన మరి హాస్పిటల్ చైర్మన్ గా చేశారు, ఇంకొక మిత్రుడు మరి ఆయన కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వీటన్నిటి కూడా మర్చిపోయి మీకు తెలియనటువంటి విషయాలు కాదు, ఏదో డీగ్రేడ్ చేసి మాట్లాడేటువంటి విధానంతో మాట్లాడటం అనేటువంటిది చాలా బాధాకరము. మన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుకోవటం అనేటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటిది. విషయాలు ఏదైనా ఉంటే అటు ఎమ్మెల్యే బుర్లా బ్రహ్మనాయుడు గారు, ఇటు మా ఆంజనేయులు గారు మాట్లాడుకుంటారు. వాళ్ళకు కూడా ఒక పరిమితులు ఉంటాయి. ఏ స్థాయిలో మాట్లాడుకునే వాళ్ళకైనా సరే ఒక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్ని దాటి మాట్లాడుకుంటే జనం మనల్ని సేదరించుకుంటారు, అసహించుకుంటారు అనేటువంటి విషయాన్ని మరి మనందరం కూడా గమనంలో ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితోటి మనం ఈ యొక్క విషయాన్ని ఫుల్ స్టాప్ చేద్దామని చెప్పి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఒక స్టేజీ మీద కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక హుందాతనం లేకుండా మాట్లాడుకోవటం అనేది అది మానవత్వం కాదు. మనుషుల కింద కూడా లెక్క కాదు. పరుపులు వేసేవాళ్ళు అన్నారు. మన ఇళ్ళకి కూడా ఆంజనేయుడు గారు వచ్చాడు, మనందరం పరుపులు వేసాము. ఏంటి దానికి విలువ? మీరన్న దానికి అర్థం ఏంటి? అన్నవాళ్ళ ఇంటికి వచ్చారు, చెప్పేవాళ్ళు నా ఇంటికి కూడా వచ్చాడు, మేము కూడా పరుపులు వేసాం, నువ్వు పరుపులు వేసావు. ఏంటి దానికి అర్థం? దొంగలకు పదవులు ఇచ్చాడా? నీకంటే దొంగ ఎవడు లేడు ఇక్కడ. చెట్లు అమ్ముకున్న దొంగ నువ్వు. చెట్లు మార్కెట్ యార్డ్లో పచ్చగా పెరిగే 50 చెట్లు కుట్టి కక్కుర్తి పడి నువ్వు కమిషన్ కోసం చెట్లు అమ్ముకున్నావు. దయచేసి మాట్లాడేటప్పుడు పక్కన అనుముల ప్రసాద్ గారు మాట్లాడారు ఉందాతనంగా. ఈ ఎపిసోడ్ ఎంతవరకు క్లోజ్ చేస్తే చాలా మంచిది. ఏదైనా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటారు. కింద మాట్లాడాలనుకున్నప్పుడు ఇంకా దారుణంగా వస్తాయి పరిస్థితులు. వద్దు, ఇంతతో ఇది క్లోజ్ చేయండి. మనసు బాధేసింది. అనుముల ప్రసాద్ గారు మాట్లాడితే చాలా హుందాగా ఉంది. ఆయన మాత్రం మేము 100% స్వీకరిస్తాం. ఆ ఉన్నతనాన్ని ఇరు పార్టీల వారు కూడా కాపాడుకోవాలి. వ్యక్తిగత దోషమతి పార్టీని బాధ్యులు చేయటం, వ్యక్తులను బాధ్యులు చేయటం అది అంత మంచి సంస్కారమైన పద్ధతి కాదు. వినుకొండ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ జోన్లలో సిబ్బంది ద్వారా బ్లీచింగ్ చల్లించడంతో పాటు సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రవణాన్ని చల్లించారు. కరోనా విపత్తు సమయంలో అభిమానులు తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించరాదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కరోనా విపత్తులో అందించాల్సిన సేవా కార్యక్రమాల గురించి ఆలోచన చేయాలని సూచించారు. వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మీరందరూ ఎంతో అభిమానం చూపించారు. నా మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించారు. అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని మీరు ఆలోచించారు. కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, రేపు 14వ తారీఖు జరగబోయే పుట్టినరోజు ఎక్కడా కూడా
ఆర్భాటాలు వద్దు, కేక్ కటింగ్లు కూడా వద్దని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కరోనా వ్యాధి విజృంభిస్తూ ఉంది. ఆ కరోనా వ్యాధి అరికట్టడానికి మన చేతనైన సహకారం ప్రజలందరికీ అందించాలి. మనం ప్రజలకు ఒక రోల్ మోడల్గా ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి రేపు ఎక్కడ కూడా పుట్టినరోజు సందర్భంగా ఎక్కడ కేక్ కటింగ్లు వద్దు. అలాగే భవిష్యత్తులో మనం కరోనాకి కావాల్సినటువంటి సేవా కార్యక్రమాల్ని అందించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరికి చేతనైన సహాయం వారు కరోనా బాధితులను ఆదుకోవడానికి మీరు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానానికి ఎంతో ధన్యవాదాలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజా గృహపై దాడిని నిరసిస్తూ బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేడం రమేష్, ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులైనటువంటి సునీల్ ఇస్కా గారి పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో ఎస్సీ మోర్చా తరఫున ఈరోజు చిన్న నిరసన తెలియజేయడం అనేది. ఈ మధ్య జరిగినటువంటి మహారాష్ట్రలో ఉన్న అంబేద్కర్ గారి యొక్క నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై దాడి చేసి అమూల్యమైనటువంటి వస్తువుని ధ్వంసం చేసి ఉన్నారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎస్సీ మోర్చా తరఫున నిరసన తెలియజేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజగృహాలకు కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖం తెలియజేయడం అనేది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ కొమ్మాలపాడు గ్రామస్తులు తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మద్యం షాపులను మూసివేయాలని కోరారు. కార్యక్రమంలో మస్తాన్ వలి, కాదర్ మస్తాన్, దరియా హుస్సేన్, మీరా తదితరులు పాల్గొన్నారు. పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పాలకులు చర్యలు చేపట్టాలని లోక్ జనశక్తి పార్టీ నాయకులు ఆర్కే నాయుడు కోరారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కరోనా వ్యాధి వినుకొండ పట్టణం నుంచి గ్రామాల్లోకి సోకి ప్రజలందరినీ చాలా భయభ్రాంతులు చేస్తూ ఉన్నది. కావున ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని లోక్ జనశక్తి పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గత వారం రోజుల నుంచి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు వారి వారి కార్యకలాపాలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఈ కరోనా వ్యాధి గురించి పట్టించుకోకుండా జరుగుతూ ఉన్నది. కావున పెద్దలు పెద్ద మనసు చేసుకొని ప్రజలందరికీ తోడుగా అండగా ఉండి ఈ కరోనా మహమ్మారిని వినుకొండ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని తెలియజేస్తూ ఉన్నాం. మీరు గతంలో ఎవరెవరు ఏం పనులు చేశారు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసండి. దయచేసి ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయం గురించి ఆలోచన చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి గ్రామాన్ని కూడా శానిటైజేషన్ చేసి పరీక్షించాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామం కూడా రోడ్లమ్మటి పిచ్చి మొక్కలు, చాలా దారుణమైన పరిస్థితి, రోడ్డు కనపడకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాలన్నీ పట్టించుకొని ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కానీ మరి ఏ ఇతర అధికారులు కానీ ఈ విషయాన్ని పట్టించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని సామాన్య ప్రజానికానికి అండదండగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని 29వ వార్డు హనుమాన్ నగర్లోని రెడ్ జోన్ ప్రాంతాల్లో వినుకొండ నియోజకవర్గ వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఐ జానీ బాషా, వైకాపా నాయకులు, వాలంటీర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.